హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాను రాను వచ్చేడుతో వల్ల మేఘాపురి పత్రం లోపల మేఘరాజు అన్నగిడ్డ ఒక మేఘమాల బాబురానికి ఒక రామశిలకను దాదుకున్నది. రామశిలకను దాదుకున్నది అటువంటి మేడ మీద అటువంటి ఆ అమ్మవారు చూడు మేఘమాల అందరం పట్టుకొని మేడ మీద ఉండంగా అదే మేడ మీద ఆలింటూ బాలుడేమో మేడ మీద ఏనాడు వాళ్ళింటో ఇలాగ అవతారం పోయి వల్ల మనిషి అవతారం వచ్చింది. బాలు ఏమిటయ్య బాలుడారేమో నీ ఊరు ఎక్కడ, నీ పల్లె ఎక్కడ, సిలిక అవతారం ఏంటి, మళ్ళా మనిషాయి పుట్టుడేంటి? పిల్లగాడు జరిగిన చరిత్ర మొత్తం చెప్పిండు. ఓ పిల్ల రామశిలిక రూపాన్ని చెంతకు ఏరు నన్ను కాపాడేది నువ్వు. జరిగిన చరిత్ర అంతా చెప్పిన ఆయన కాపాడేది నువ్వు. రామశిలిక అవతారం మీద నీ చేతులుంటా. ఇప్పుడు అటువంటి యొక్క తెలుగు రావణ బాబాజీని వేషం కట్టుకొని మీ తండ్రి పేటికి వస్తాడు. మీ తండ్రి పేటికి వచ్చి ఏమంటాడు, నాయన నేను దాదుకున్న సిరిగ నీ బిడ్డ దగ్గర ఉన్నదో అంటాడు. మీ తండ్రి ఏమంటాడు, మీ సిరిగ నీ బిడ్డ అంటాడు. సిరిగని వరంగానే ఇస్తారని పోయి రామశిలికను మెడనేసి మీదికి ఎగిరేస్తే ముత్యాలహారమైన మెడ లోపల పడతా. వాడు ముత్యాల దండ అడుగుతాడు. సరే ఇస్తారా అని మేదకెళ్ళేసి ముత్యాల దండ తెంపు బలబల బలబల ముత్యాలు కూల్తా. అగో ఆ తర్వాత తన సంగతి చెప్తానని చెప్పిండు ఆ బాలుడేమో. బాలుడా అన్నది ఆ మేఘమాల తండ్రి దగ్గర ఏనాడు ఉన్నదో పాపకారి వాడవటువంటి మాయల గల్లోడు, మంత్రాల గల్లోడు, వేషము కట్టి తెలుగు రావడు. దేశమ చెల్లె రాజా మేఘరాజా. నేను బాబాజీలోని ఇక్కడికి పల్లె దాదుకున్న రామశిలిక ఎగిరి వచ్చి నీ బిడ్డ చేతుల దగ్గర ఉన్నది. మరి మాలుగా భయం అవుతుంది. నీ బిడ్డకు పెళ్లి కావాలంటే ఆ రామశిలికను నాకు ఇచ్చినట్టయితే ఆ రామశిలికను దాదుకున్నా రామదాసు 12 ఏళ్ళు జైలు అటువంటి బంది కళ్ళ బంది అయింది. రామశిలికను దాదుకున్నందుకు అడవి జీవరాశులు రాజునోడు ఎప్పటికి పేరుకు రాదు. నా బిడ్డ రామశిలికను ముట్టినోడు రామశిలిక అంటే ఏంటి? రాములవారు. రాములవారు ఎట్లుంటాడు? రామశిలిక సాయన ఉంటాడు. రామశిలికను ముట్టినోడు, రామశిలికను పట్టినోడు, రామశిలికను పట్టుకున్నాడు, సాదుకున్నాడు. ఎవరి పేరు రామదాసు. రామశిలికను 12 రోజులు అంతే 12 ఏళ్ళు బంది కళ్ళ పాలైన రామదాసు. రామశిలికను సాదుకున్నాడు, కరెంటు పట్టిపోతుంది. రామశిలికను మాత్రము నాకు ఇచ్చినట్టయితే నీ బిడ్డ పెళ్ళి అయితే బిడ్డ నీ చేతుల రామశిలికున్నదట. ఆ రామశిలిక ఏమంటే నీకు పెళ్లి అయితే లేదట. ఆ రామశిలికను అందరు కాడికి ఇచ్చే పేరుకు కాదట, పెళ్లికి రా, పెళ్లే కాదట. సల బతుకుతారు కానీ సరే వచ్చింది నాయన సంగతి నీకేదనక నాకెనకన్నది. ఆనాడు పిల్లగాడు చెప్పినట్టు మేఘమాల అయ్యో దేవో రాజో నందరా సిలిక గురించి నీకు తెలవదన్నది. సిలిక మెడ విడిచింది, మీదికి ఎగిరేసింది. ముచ్చాల 60
కావాలి నాకు. ఈ ముత్యాల హారం గురించి నీకేమైనా దండ తెప్పింది అదో కింద నాలుగేసింది. ముట్టు వందలుగా ముత్యాలు మొత్తం నిండినాయి. ముట్టెలు ముత్యాలు ఎద్దరు ఏరాలని ఏనుకుంటూ ఆయుధం ముట్టు వందల కల్లా యొక్క ముట్టెలు తొల్లై పుట్టినల్ల కల్లా ఒక్క అరవంటి కలపోడి అవతారం ఎత్తి కలపోడి పుంజు అవతారం ఎత్తుకున్నాడు. ఆ పుట్టడు జొన్నలు అటువంటి ముక్కుతో తింటాడు పోతున్నాడు. కలకోడు పుంజు అవతారం ఎత్తుకొని ఏనాడు పోతున్నాడో పిల్లగాడు విక్రవర్తి మహారాజు ఒక్క జంగవిల్లి అవతారం ఎత్తిండు. అయ్యా విల్లి అవతారం ఎత్తిండు. ఆ కలకోడు పుంజును అందుకొని ఆ మెడలు కొరికి కలకోడు పుంజు ప్రాణం తీసింది. ఆ ప్రాణం తీసిన తర్వాత బూడిది వట్టినోని లోకం భూలోకం పోతుంది అన్నట్టు, బూడిది వట్టినోని ఇల్లు భూలోకం అన్నట్టు ఎవరి మంత్రం వారి మంత్రం వేయింది. ఏ మంత్రం నేర్చున్నాడు ఆ మంత్రాన్ని నేర్చున్నాడు అట్లే లోపల ఆనాడు చూసినవా మల్ల కొడక చక్రవర్తి అని పిలవంగానే అమ్మాని తల్లి పాదాల కాడ పుట్టింది. కొడక నేను మర్చిపోయి ఆ గుర్రానికి ఉన్న కళ్ళ ఇచ్చిన కొడకనటల్లకు అమ్మాయి నువ్వు బాధపడకన్నాడు. తల్లిని పెట్టుకున్నాడు. ముత్తరాశి మల్లవ దగ్గరికి వచ్చింది. అమ్మాయిగా నాయన ప్రాణం తీసిన అన్నాడు. తమ్ముడా నన్ను రక్షించుడు నువ్వే చక్రవర్తి రారా తమ్ముడా అని ఆ తమ్ముడిని ఎంబడి పెట్టుకొని సాదుకున్నందుకు ఆ తల్లిని ఎంబడి పెట్టుకొని రాను ఇక్కడికి దగ్గర సుబిత్తి నగరం వచ్చింది. సుబిత్తి నగరం లోపల చూడుండ్రి నా తండ్రిని ఇక మాయల చేత మంత్రాల చేత నా తండ్రిని లేపుతా అని అటువంటి ఆ యొక్క గుడి లోపల ఉన్న పూజారికి 50 వరాలు ఇవ్వబోతాడు. అయ్యా నీ వరాలు నాకద్దు, నీ ముత్యాలు నాకద్దు, గంధం చెక్కలు నీ తండ్రిని దానం చేసుకున్నాను. గంధం చెక్కలు వేసి ఆ కన్న తండ్రిని దానం చేద్దామని గంధం చెక్కల్లో ఆ కన్న తండ్రి ఆ యొక్క శవాన్ని పెడుతున్నాడు. కన్న తండ్రి శవాన్ని పెట్టి ఎక్కడ పోతున్న మాటలు మంత్రాలు మర్చట్లు గిరియాలు చదవంగా ఆ పిల్లగానికి అటు రూపులు పొడవాని రుద్రవేగుడండి శంకరుడు కల్లాదు సేరు శంకరుడు కల్లాదు సేరు భూలోకం పుట్టనున్నది పెరగనున్నది ఇట్లా మనుషులు చచ్చిపోయారు బతికిస్తే ఎట్లా అనుకున్నాడు వారి మంత్రాలు రాకుండా చేసిండు. మంత్రాలు యంత్రాలు రాకుండా చేసిండు. రూపులు పొడవాని రుద్రవేగుడాయి జన్మాల పొడవాని చంద్రవేగుడాయి బండారు పట్టిండు. క్రికెట్ వ్యాపారం పట్టిండు. చచ్చిపోయినా ఆ ధర్మరాజు మీద కొట్టే పుట్టు అంటే 12 ఏళ్లకు అప్ప నిద్ర 6 నెలల నిద్రాన్ని దిగులుపోయి దిగులు లేచిండు. బాబా ధర్మవతి అని ఆ ఇద్దరు కొడుకులు చూసిండు. కొడుకుల మీద పడ్డాడు. కొడుక విక్రవర్తి కొడుక చక్రవర్తి అని ఏనాడు ఆ యొక్క కొడుకుల మీద అడిగి ఎడుతున్నాడు. అప్పుడు వాకడిగా లోపల శంకరుడు అన్నాడట, ఏమి రావోరి శనీశ్వరుడా ఎల్లు బయటికి వెళ్ళవరటల్లకు ఇంటికి దొడ్డుకెళ్ళి ఎటువంటి నెత్తి వీధికెళ్ళి శనివరుడు బయటికి వస్తున్నాడు. ఓ తల్లులారంగా చచ్చి పుట్టింది కాబట్టి అటువంటి శని అనేది వెళ్ళిపోతున్నది. ధర్మరాజా ఆనాడు అటువంటి ఆ బ్రాహ్మణయ్యను మాట అన్నందుకు నీ ఎప్పటి నేను పడ్డా ఇక నేను పోతున్నానా అని శనివరుడు ఏనాడు వెళ్ళిపోయిండో కొడుక ధర్మరాజు నీ భార్యను పట్టుకొని నీ కొడుకులు పట్టుకొని నీ రాజ్యం నీకే ఉన్నది, నీ దేశం నీకే ఉన్నది వెళ్ళిపోమ్మని ఏనాడు శంకరుడు వెళ్ళిపోయి మాయమైపోయిండాట. అప్పుడు ఆ గడియ లోపల చూడండి సుబిద్ది మహారాజు నేను బంగారం అసంటి రాజును చంపిన సచ్చినోడు చేసిందంటే ఓ రాజా నీ చిన్న కొడుకు పేరు చక్రవర్తి మహారాజు అన్నావు. నేను కన్న బిడ్డ శుభగాంధీ నా బిడ్డనిచ్చి నీ చిన్న కొడుకు కళ్యాణం అన్నాడు. అప్పుడు పెద్దోడు అన్నాడాట, నాయన నేను మేఘాపురి పట్నం లోపల మేఘమాల నా ప్రాణం కాపాడింది.
ఆ మేఘమాలను నేను కళ్యాణ వాడతా అమ్మునికేమో శుభగాంధినిచ్చి పెళ్లి చేద్దామా అని అవి అందరు కలిసి ఆ సాదుకున్న మల్లమ్మ నిమ్మడి పెట్టుకున్నారు మేఘమాలను తీసుకొని చక్రవర్తి మహారాజు అన్న తల్లి ధర్మవతి నిమ్మడి పెట్టుకొని నంది ధర్మరాజు అందరు కలిసి నందికొండ పట్టము వాళ్ళ వత్తము నందికొండ పట్టము వాళ్ళ వత్త ఉన్నారు మహారాజు వస్తున్నాడు అని మంగళార్తి పట్టుకొని రాజు ఎదురుగా వచ్చిండ్రు అప్పుడు నంది ధర్మరాజు నిమ్మలు కొట్టి నీళ్ళొద్ది పచ్చలు కొట్టి పందిలు వేసి నా కొడుకు అటువంటి చక్రవర్తి మహారాజు విక్రవర్తి మహారాజుకు అంగరంగ వైభవంగా కళ్యాణం చేద్దామని సకల వల్ల వచ్చి సక్కదనాల పోలు పోసి అగో అంగరంగ వైభవంగా అగో లగ్గాలకు చక్రవర్తి మహారాజుకి ఏమో అటువంటి ఆ యొక్క అందమైన బాల శుభకాంతి దేవి విక్రవర్తి మహారాజుకి ఏమో మేఘమాలకు సువర్ణలాల సువర్ణీ పాడరమ్మ తారా బలము సుదినంత తారా బలము చంద్ర బలమాని హరియనో బంధు కూర్చుండబెట్టుకున్నాడు ఇద్దరు కొడుకులను కచ్చి మీద కూర్చుండబెట్టి మా పేరు పెద్దలు ఉండన్నాని ఇది నంది ధర్మరాజు చరిత్ర ధర్మవతి దేవి చరిత్ర చక్రవర్తి చరిత్ర అంటారు అది రాగిపత్ర రచ్చలు కొట్టి దానము ఎత్త ఉందరో పంటలు నాలుగు పాదాల మీద ధర్మదేవత నాట్యం చేస్తున్నారు మరి వాటి రోజు లోపల ఉడత మల్లయ్య గారి పేరు మీద ఇళ్ళని తాగింది పేరుండదని ఈ కథ వీడికి సంపూర్ణమైపోతుంది ఆ మల్లయ్య గారి పేరు మీద ఈ కథ చెప్పించిన దాతలు మరి ఒర్రె సదయ్య ఒర్రె స్వరూప మరి ఆత్మగల్లటువంటి ఆ మల్లయ్య పేరు మీద బిడ్డ అల్లుడు మనకి ఈ కథకు ఏనాడు సెలవునిచ్చిందో వారికి వారి కుటుంబ సభ్యులకు అలా నీడల్లో కనబడిపోవాలి మంగాల వారి పాడరు మా దేవుడు మల్లయ్య నీకు అక్క వారి ఒక్కరు బండారు ఎత్తు పూజ కాడ ముందు